విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ఆలోచన సామర్థ్యం, పరిశోధన దృక్పథాన్ని వెలికితీసేందుకు విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలు తోడ్పడతాయని నెల్లూరు జిల్లా సైన్స్ మ్యూజియం ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి అన్నారు. డాక్టర్ కిషోర్ రత్నం హైస్కూల్ సరస్వతీనగర్ నందు స్కూల్ విద్యార్థులు సైన్స్ చిల్డ్రన్ కాన్ఫరెన్స్ పేరుతో అత్యద్భుతంగా వైజ్ఞానిక ప్రదర్శన గావించారు. కార్యక్రమానికి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శాస్త్రీయ వైజ్ఞానిక ప్రదర్శన విద్యార్థులకు ఎంత అవసరమని, డాక్టర్ కిషోర్ రత్నం విద్యా సంస్థల యాజమాన్యం ప్రతి సంవత్సరం సైన్స్ చిల్డ్రన్స్ కాన్ఫరెన్స్ నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. భారతదేశ యువత నిపుణులైన శాస్త్రవేత్తలుగా ఎదగాలని, ప్రపంచంలో అత్యంత గొప్ప సాంకేతిక నిపుణతను పెంపొందించుకొని విజ్ఞాన ఆవిష్కరణలను రూపొందించాలని ఆకాంక్షించారు. Also here, if I on the mode, the DC mode, it will suck water into the pipes, which will then supply water to our hydroponics. Hydroponics is, like I said previously, the conservation of water and the giving plants and nutrients to plants. But you may ask me this question: don't plants require soil to grow? Not at all. Actually, plants just require the minerals within the soil. So if we were to extract those minerals and insert it into the pond, we would be giving plants the required nutrients and water. Also, they need oxygen. That's why I insert air filters. The air filters would allow oxygen to come in and the plants can breathe freely. మా పిల్లలు డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్లో 8th K25 అండ్ 9th మెడికల్ పిల్లలు ఇద్దరు ఇక్కడ చదువుతున్నారు 4 years నుంచి. అండ్ ఈరోజు మా పిల్లలు రూపొందించిన సైన్స్ ప్రాజెక్ట్ చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలు తమ ఆలోచనలను సృజనాత్మకంగా మరియు శాస్త్రీయంగా దృక్పథాన్ని చక్కగా చూపించారు. ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో పరిశోధనలో మనస్తత్వం ద్వారా ఆత్మవిశ్వాసం మరియు సమస్యలు పరిష్కరించే నైపుణ్యాన్ని పెంచుతాయని, గురువులు పిల్లలను ప్రోత్సహించే ఇలాంటి మంచి అవకాశం కల్పించడం వల్ల చాలా అభినందనీయం. మా పిల్లలు భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా, దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పాఠశాల యాజమాన్యం మరియు గురువులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మా బాబు ప్రైమరీ వరకు వేరే స్కూల్లో ఉన్నాడు. 6th తర్వాత ఏ స్కూల్లో జాయిన్ చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు అడ్జస్ట్ అవ్వగలడా లేదా అని చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. కానీ చాలా స్కూల్స్ రెఫర్ చేసిన తర్వాత నేను ఫైనలీ కిషోర్ రత్నం ఆప్ట్ చేసుకున్న తర్వాత ఐ ఫీల్ నో వెరీ హ్యాపీ. ఎందుకంటే అడ్జస్ట్ అవ్వడం విషయం పక్కన పెడితే ఈ స్కూల్లో అన్ని యాక్టివిటీస్ కూడా బాగున్నాయి. ఒక స్పోర్ట్స్ మీట్ కానివ్వండి, లేకపోతే సైన్స్ కాన్ఫరెన్స్ కానివ్వండి, ఎడ్యుకేట్ టాక్స్ కానివ్వండి, అన్నిట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడు. అండ్ నేను మోరోవర్ ప్రెషర్ ఎక్కువ ఫీల్ అవుతారేమో పిల్లలు అని అలా కూడా ఆలోచించాను. ఇక్కడ ప్రెషర్ కూడా అలా ఏం లేదు. వెరాజ్ అడ్వాన్స్డ్ వాటికి అడ్వాన్స్ సబ్జెక్ట్స్ కూడా చాలా బాగా టీచ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై కిడ్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇక్కడ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడు. అడ్జస్ట్ అవ్వలేడేమో, ప్రైమరీ నుంచి సెకండరీ లెవెల్కి వెళ్తున్నాడు కదా, ఎలా ఉంటుందో అని ఫీల్ అయ్యాను. వెరాజ్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కిషోర్ రత్నంలో జాయిన్ చేసిన తర్వాత ఐ ఫీల్ వెరీ హ్యాపీ విత్ మై కిడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ రత్నం స్కూల్.
విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 2999995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.